రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే కొణిదెల పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో పిఠాపురం నియోజకవర్గం మహిళల కోసం సుమారు 10,000 మందితో పిఠాపురం పాదగయ క్షేత్రంలో శుక్రవారం శ్రావణమాస వ్రత కార్యక్రమం నిర్వహిస్తున్నారు. వ్రతాలకు సంబంధించి పాదగయ క్షేత్రంలో అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేస్తున్నారు. నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావు, పాదగయ క్షేత్రం ఈవో కట్నం జగన్మోహన్, పిఠాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ తదితరులు ఇక్కడ జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మర్రెడ్డి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో పట్టణ ఎస్ఐ మణికుమార్, నాయకులు మోరాల శెట్టి, సునీల్ కుమార్, డాక్టర్ పిల్ల శ్రీధర్, పిల్ల శివశంకర్ తదితరులు పాల్గొన్నారు. ఏదైతే 22వ తారీఖు జరగబోయే శ్రావణ శుక్రవారం సందర్భంగా మన శాసనసభ్యులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆడపడుతున్న కానుకగా పంపించడం జరిగింది. వారందరికీ వ్రతం ఆచరించి వారందరికీ కూడా మన డిప్యూటీ సీఎం సార్ పంపించినటువంటి ఈ చీరలందరూ కూడా అందించడం జరుగుతుంది. దానికి సంబంధించిన బ్యారికేడ్ పనులన్నీ కూడా సిఏ గారు, మన ఈవో గారు వీరంతా పర్యవేక్షణలో కూడా ఈ కార్యక్రమాలు చాలా వేగవంతంగా జరుగుతున్నాయి. ఈ వేళ సాయంత్రం కల్లా బ్యారికేడింగ్ పనులన్నీ కూడా పూర్తి అవుతాయని అనుకుంటున్నాం. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా గత సందర్భంగా కొడతొక్కుతో జరిగింది, అది కూడా జరగకుండా మనం ఏదైతే మన మహాశివరాత్రి చేసామో ఆ తరహా ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నాం. ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వచ్చే భక్తులందరికీ కూడా చక్కగా వ్రతం ఆచరించే విధంగా దర్శనం జరిగే విధంగా కూడా జరుగుతుంది. కలితే మా విజ్ఞప్తి ఒకటే, రేపు మధ్యాహ్నం వరకు కూడా ఎవరైతే టోకెన్లు ఇష్యూ చేస్తారో వారు మాత్రమే కొంచెం రండి. తర్వాత మధ్యాహ్నం నుంచి టెంపుల్లో మీరు ఎవరైనా మీరు స్వామివారిని దర్శించుకోవచ్చన్నా, అమ్మవారిని దర్శించుకో మధ్యాహ్నం నుంచి మీకు అవైలబుల్ ఉంటుంది. వృద్ధులు కూడా మాత్రం కేవలం టోకెన్ల వారే ఇక్కడికి రావాల్సిందిగా మీ విజ్ఞప్తి చేస్తాం. సార్, ఎవరో న్యూస్ పేపర్లోనూ ఈ సోషల్ మీడియాలోనూ ఏదో పవన్ కళ్యాణ్ గారు 30 వస్తున్నారు చెప్తున్నారు. ప్రస్తుతానికి అటువంటి ఇన్ఫర్మేషన్ ఏమీ లేదు, కన్ఫర్మేషన్ లేదు. కాకపోతే హరిప్రసాద్ గారు వస్తారు, తర్వాత మన శాసనసభ్యులు, గౌరవ శాసనసభ్యులు వస్తారు. లాస్ట్కి వచ్చినట్టుగానే నాగబాబు గారు 30 కూడా వారి ఫ్యామిలీ తరఫున పార్టిసిపేట్ చేస్తారు. అందుకని సార్ యొక్క ఫారం ఎటువంటి కన్ఫర్మేషన్ లేదు. అది ఎటువంటి కన్ఫర్మేషన్ ఇటువంటి విషయాల్ని ప్రచారం చేయొద్దని మాత్రం విజ్ఞప్తి.